कर्म तू ही जाने क्या बुरा है क्या भला। హాయ్ ఫ్రెండ్స్, ఇంత నైట్ మేము ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే ఇప్పుడు టైం వచ్చేసి 2 AM అవుతుంది. అసలు మేము 12కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ వర్షం వచ్చేసరికి 2 hours లేట్ అయిపోయింది. సో ఇప్పుడు 2 అవుతుంది. మేము కాళేశ్వరంలో జరుగుతున్న శ్రీ సరస్వతి పుష్కరాలకి స్టార్ట్ అవుతున్నాం. సో ముందు వెళ్తుంది మా అన్న వాళ్ళ కారు, ఇది వచ్చేసి మా బావ వాళ్ళ కారు. వర్షం పడడం వల్ల లేట్ అయిపోయింది. సో మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. తెలంగాణలోనే దక్షిణ కాశీగా చరిత్రలో నిలిచిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని చూపిస్తాను. అలాగే అక్కడ జరుగుతున్న పుష్కరాలు చూపించబోతున్నాను. గతంలో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. 12 సంవత్సరాల తర్వాత మనకి తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. సో కాళేశ్వరం దగ్గర ఉన్న త్రివేణి సంగమంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం కాళేశ్వరం ఆలయం గురించి మాట్లాడుకోవాలనుకుంటే కాళేశ్వరంలో 2 శివలింగాలు ఉంటాయి. నేను మీకు చూపిస్తాను ఆ శివలింగాలను. మనకి అక్కడ కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు అను 2 శివలింగాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకి కాళుడు అంటే యముడు అని అర్థం, అలాగే ముక్తుడు అంటే శివుడు అని అర్థం. శివుడు మరియు కాళుడు దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇది. అత్యంత శక్తివంతమైన శివాలయం ఇక్కడుంది. ఈ పుష్కరాలు మన తెలంగాణలో జరగడం మన అదృష్టం కదా. ఇలా మనం దర్శించుకోవడం కూడా మనకి దగ్గరలో. సో అలా మేము పుష్కరాలకి స్టార్ట్ అయిపోయాం. నియర్ టు ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి ఎక్కడుందంటే జయశంకర్పల్లి మహదేవ్పూర్ మండలం. సో మేము ఎంటర్ అయిపోయాం కాళేశ్వరంకి. మేము మిడ్నైట్ ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది. సో అక్కడ వాటర్ ఉంటే ఆగేసి బ్రష్ చేసుకున్నాము. బ్రష్ చేసి అలా అన్నీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అప్పటికే ఫుల్ ట్రాఫిక్ ఉంది రోడ్డు పైన అయితే. అబ్బా ఎన్ని వెహికల్స్. సో మా వెహికల్ అక్కడ పార్కింగ్ చేసేసి మేము నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాం. అంటే వెహికల్ అంత దూరం వెళ్ళలేదు, వెళ్ళినా ఒకవేళ స్ట్రక్ అవుతుంది. మీకు ముందు కనిపిస్తుంది కదా వెహికల్స్, జనాలు చూడండి ఎట్లా వెళ్తున్నారో. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఎందుకు స్ట్రక్ అవ్వడం అనేసి మేము ఒక 2-3 kilometers నడుచుకుంటూనే వెళ్ళాము. బట్ మనం వరంగల్ ఎంటర్ అవ్వగానే రూట్ అయితే అడవి మార్గం ఎంత అందంగా కనిపిస్తుందో మనకైతే. ఈ వర్షానికైతే ఇంకా చాలా బాగుండే. అక్కడ కూడా ఫుల్ వర్షం ఉండే. మేము కాళేశ్వరం ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ ముందు 2 days అయితే చాలా వర్షం వచ్చింది అనుకుంటా. పక్కన ఖాళీ ప్లేస్లలో అయితే వాటర్ చెరువులాగా నిండిపోయినాయి. ఇక్కడ టవర్ కూడా ప్రొవైడ్ చేశారు, అంటే సిగ్నల్స్ కోసం. చూడండి పబ్లిక్ ఎలా వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అయినా కూడా మా పిల్లలు అయితే ఫాస్ట్గా నడిచారు. ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి బస్ స్టాప్ నుంచి ఈ ఘాట్ వద్దకి రావడానికి. ఎందుకంటే కొంతమంది నడవలేరు కదా. సో అలా నడవలేని వాళ్ళకి ఆ బస్సెస్ కూడా ఫెసిలిటీ ఉండే అనమాట. ఈ వర్షానికి కార్ అందులో దిగిపోతే జేసీపీతో తీస్తున్నా కూడా కార్ రావట్లేదు, అంత వర్షం వచ్చింది. ఇప్పుడు మీకు వ్యూ కనిపిస్తున్నది కదా పబ్లిక్ ఎలా ఉన్నారో. మా తనుగాడైతే ఊరికే ఎత్తుకో అని ఏడ్చిండు. సో ఎత్తుకొని ఏడిస్తే మా అన్నయ్య ఇలా పైన కూర్చుంటే మంచిగా అన్నీ కనిపిస్తాయి అనేసి ఇలా కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళామన్నమాట. మా అన్నయ్య వాళ్ళ పాప తను అంటే తనైతే నేను వాటర్లకి రాను అని ఒక్కటే ఏడుస్తుంది. అంటే దూరం నుంచి వాటర్ కనబడగాని. సో వాటర్లకి ఏం తీసుకెళ్ళామనేసి మేము అలా దగ్గరికి వెళ్ళాము. బోట్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉండే అక్కడ నుంచి వేరే సైడ్. కర్పూర గౌరం కరుణావతారం మళ్ళీ అంత లాంగ్ ఎందుకులే అనేసి మేము అక్కడే నదిలోనే పుష్కర స్నానం చేసేసాము. చూడండి ఇక్కడ పిండ ప్రదానాలు, పెద్దలకి బియ్యం అని ఇస్తుంటారు కదా, అలా ఇచ్చే వాళ్ళందరూ ఇస్తున్నారు. పంతులు కూడా చాలా అవైలబుల్ ఉండే అక్కడ. వర్షం రావడం వల్ల కిందంతా చూడండి ఎలా పచ్చిగా అయిపోయిందో. అసలు పక్కన కూడా ఇట్లా నిల్చోలేకపోయాము. బట్ మేము వెళ్ళేసరికి కొంచెం ఆరిపోయిందిలే, అలా మాకు కొంచెం సేఫ్టీ అయింది. చూడండి నదిలో స్నానాలు ఎలా చేస్తున్నారో. చాలా పబ్లిక్ ఉండే. బట్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు వెళ్తున్నారు. ఆ వాటర్లో నుంచి అయితే అస్సలు బయటికి రాలేదు, చాలాసేపు ఆడారు వాటర్లో. వాటర్ కూడా చాలా నీట్గా ఉండే. ఇలా ఫన్నీగా స్లోగా ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ మేము కాళేశ్వరం పుష్కరాలకి వెళ్ళేసి వచ్చాము. లోపల చూడండి మనకి ఇలా కనిపిస్తాయి. లోపల కూడా చాలా పబ్లిక్ ఉండే. బట్ పిల్లలు ఉండడం వల్ల నేను వీడియో తీయలేదు. లోపల మనకు కాళేశ్వరుడు అండ్ ముక్తేశ్వరుడు ఇలా మనకి శివలింగాలు దర్శనమిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
जय काल महाकाल विकराल शंभो जीवन हो या मृत्यु